శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంతృతు మార్గశిర మాసం శుక్లపక్షం దశమి తిథి రాత్రి 1:04 వరకు తదుపరి ఏకాదశి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11:42 వరకు తదుపరి రేవతి నక్షత్రం. వ్యతిపాత యోగం రాత్రి 8:55 వరకు తదుపరి వర్యాన్ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 2:14 వరకు తదుపరి గరజి కరణం. వర్జ్యం రాత్రి 10:52 నుండి 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:28 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 నుండి 11:39 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:12 నుండి 8:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండ ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు మంగళవారం, పరమ మంగళప్రదమైనటువంటి వారం. అయితే మంగళవారం అనగానే మనకు లోకంలో శుభకార్యాలకు ఇది వర్జనీయమని ఒక మాట ఉన్నది. అయితే ఇటువంటి మంగళవారం నాడు ఆరోగ్య సంబంధమైనటువంటి వైద్య దర్శనానికి, వైద్య చికిత్సలకు చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే అంగారపూర్వే గమనేచ లాభం అని మనకు శాస్త్రం ద్వారా తెలుస్తున్న విషయం. తూర్పు ప్రయాణాలని కూడా మంగళవారం నాడు ప్రారంభించడం వల్ల శుభ ఫలితాలను మనం పొందగలుగుతాం. మంగళవారానికి అంగారకుడు అనేటటువంటి గ్రహం అధిష్టానంగా ఉంటాడు. ఆ అంగారకుడికి అధిష్టానం అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యుడి యొక్క స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య నామాన్ని ఈనాడు విశేషంగా పారాయణ చేయటం వల్ల, ఆ నామాన్ని స్మరించడం వల్ల కూడా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతాం. అట్లాగే రోగకారకుడు అంగారకుడు, కళత్రకారకుడు కూడా అంగారకుడు. అట్లనే మనకున్నటువంటి శారీరక అనారోగ్యాల్లో ఎముకలకు, కీళ్లకు సంబంధించినటువంటి, అట్లాగే ఎముకల్లో ఉండేటటువంటి మధ్యకు సంబంధించినటువంటి గ్రహం కూడా అంగారకుడు. అటువంటి అంగారక గ్రహం యొక్క దివ్యానుగ్రహానికి మనం పాత్రలవ్వాలంటే ఈనాడు ఎర్రని వస్త్రాలు ధరించడం, ఎర్రని వస్తువులను వీలైనంత వరకు ఉపయోగించడం. అలాగే నవగ్రహాలున్న చోట దక్షిణ దిక్కులో ఉంటాడు ఈ అంగారకుడు. ఆ అంగారకుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ధ్యానం చేసిన, అంగారకుడి యొక్క అనుగ్రహ నిమిత్తం 7 సార్లు ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని అంగారకుడి ధ్యానంలో చెప్పబడుతుంది. జాతకంలో అంగారకుడికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఈ మంగళవారం నాడు అంగారకుడితో పాటు అంగారకుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క స్తోత్రపారాయణ చేసిన విశేషమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందగలుగుతారు. అయితే మంగళవారానికి ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే, ఈ మంగళవారం నాడు వచ్చేటటువంటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల సమయంలో రోజంతా ఉపవాసం ఉండి భోజనం చేయకుండా ఈ సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో, ముఖ్యంగా దుర్గా లేదా లలిత లేదా చండీ, కళి ఇట్లా శక్తి సంబంధమైనటువంటి దేవాలయాల్లో నిమ్మడొప్పల్లో గనక ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసినట్లయితే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా రాహువుకు సంబంధించినటువంటి దోషము, అంగారకుడికి సంబంధించినటువంటి దోషము తొలగిపోతుందని శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఇక సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన విషయంలో సుబ్రహ్మణ్యుడు మూర్తిగా కొలువైనటువంటి చోటికి వెళ్ళి దర్శనం చేయటం, అందులో వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్న చోటికి వెళ్ళి దర్శనం చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తుంది. దీనికంటే కూడా వల్మీక రూపంలో, అనగా పుట్ట ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి నాగశిలల దగ్గరికి వెళ్ళి వాటిని క్షీరంతో, ఆవు పాలతో అభిషేకించి అర్చన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అట్లాగే ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి మంగళవారం చాలా విశేషమైనది. ఎలాగా అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి మాసం ఈ దివ్యమైనటువంటి మార్గశిర మాసం. అందుకని ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి మంగళవారము, ఆదివారము, అలాగే ఉభయపక్షాల్లో వచ్చేటటువంటి షష్ఠి తిథి సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధనకు చాలా విశేషమైనది. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేహాయ నాగరాజాయతే నమః అని స్వామి యొక్క ధ్యానంలో చెప్పబడుతుంది. సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఆయా దోషాల నుండి విముక్తులవుతారు. ముఖ్యంగా కళత్ర సంబంధమైనటువంటి దోషాలు సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన వల్ల తొలగిపోతాయి. కుజదోషములు అని చెప్తూ ఉంటారు. ఈ కుజదోషం ఏదైతే ఉన్నదో అది సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన వల్ల, ఈ మంగళవార నియమాలు ప్రత్యేకంగా పాటించడం వల్ల తొలగిపోతుంది. అట్లాగే అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించాలన్నా, దాంపత్యం చక్కగా ఆనందమయంగా అన్యోన్యంగా సాగాలన్నా కూడా
ఈ అంగారకుడి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా మనకి కలగాలి. అట్లాగే వ్యాపారాలలో రుణ బాధలతో ఉన్నటువంటి వాళ్ళు రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. దీని కనుక పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. కనుక ఈ దశమి మంగళవారం, ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు ఇతోధికంగా నవగ్రహ ప్రదక్షిణ, ముఖ్యంగా కుజుడి ప్రీతికై ప్రదక్షిణ, సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ అందరూ విశేషంగా చేసి అంగారకుడి యొక్క, సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్యానుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రలవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాన్ని కూడా తెలుసుకుంటారు. ఇక ముందుగా పంచాంగాన్ని చూస్తే ఈరోజు శుద్ధ దశమి మంగళవారం, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధులుంటే బుధుడు వక్రీకరించున్నాడు, మకరంలో శుక్రుడున్నాడు, కుంభంలో శని ఉంటే రాహు చంద్రుడు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. విపరీతమైనటువంటి శ్రమని చేసేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది మేషరాశి వారికి. కుటుంబంలో ఉన్నటువంటి అన్యోన్యత ఏ విధంగానూ దెబ్బతినకపోయినప్పటికీ కూడా చిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. ఒక క్షణం ఆలోచించుకుని తక్కువగా మాట్లాడడం మంచిది, లేదా మౌనంగా ఉండడం అత్యుత్తమం. పై అధికారులతో క్రిందున్నటువంటి ఉద్యోగులకి వ్యతిరేకత ఏమాత్రమూ రాదు, కానీ తాత్కాలికంగా మనస్పర్ధ కలిగేటటువంటి అవకాశం ఉంది. అది తాత్కాలికం మాత్రమే. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలగడమే కాకుండా ఆగిన పనుల్లో కదలిక శీఘ్రంగా కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. అనవసరమైనటువంటి దృష్టి ఇతరమైనటువంటి కార్యక్రమాల మీద ప్రసరింపజేసేటటువంటి కారణంగా తమ పనులు దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. మొగమాటం కారణంగా తప్పనిసరిగా బంధుమిత్రులతో ప్రయాణాలు చేయవలసి వచ్చే కారణంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశం ఉంది. తామున్నటువంటి స్థలంలో కానీ, తామున్నటువంటి ఇంటిలో కానీ, తామున్నటువంటి వ్యాపార సంస్థలో కానీ మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనకు వస్తారు. ఆర్థికమైనటువంటి ఖర్చు పెరిగే అవకాశం ఉండొచ్చు. సంతానం తమ మాటని అనుకూలిస్తున్నట్టుగానే వింటున్నట్టుగానే భావించినా సంపూర్ణంగా వినే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లని నైవేద్యంగా సమర్పించేటైతే ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభవార్త అకస్మాత్తుగా వినబడుతుంది కూడా. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ఎంత ఉద్యోగంలో శ్రమని చేసి పనిచేస్తున్నప్పటికీ కూడా గుర్తింపు లభించే అవకాశం తక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి అభద్రతా భావానికి గురయ్యేటటువంటి సందర్భాలు 1-2 కలిగే అవకాశం కూడా ఉండొచ్చు.
ఇతరులైనటువంటి వారు చాడీలు చెప్పేటటువంటి కారణంగా ఉత్సాహం కొద్దిగా ఉద్యోగ విషయంలో తగ్గే అవకాశం ఉండొచ్చు. ఏ విధంగానూ కూడా ఉద్యోగపు మార్పు కోసం ప్రయత్నం చేయడం కానీ, ఉద్యోగపు మార్పు అవకాశం వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాన్ని మార్చుకోవడం ఏమాత్రం సరైనటువంటి విధానం కాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే భూలాభం అయ్యే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆరోగ్య భంగం అయి తీరుతుంది. శస్త్రచికిత్స దాకా పరిస్థితి ఉండకపోయినప్పటికీ కూడా శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తప్పక మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం కావచ్చు. కుటుంబంలో దాంపత్య స్పర్ధ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకరు పెరిగితే ఒకరు తగ్గడం అవసరం. లేని పక్షంలో వ్యవహారం కొద్ది ముదిరే అవకాశం ఉండొచ్చు. వచ్చేటటువంటి బంధువులు మిత్రులు అయినటువంటి వారికి కుటుంబంలో ఉండేటటువంటి విషయాల్ని బహిరంగపరచడం, వ్యాప్తి చేయడం ఏమాత్రం సరి కాని అంశం. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థికమైన లాభం కూడా అవుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి పాఠాలని రుణదాతల నుండి నేర్చుకునే అవకాశం గోచరిస్తుంది. సంతానం, ఉద్యోగాలు వేరువేరు ప్రదేశాల్లో చేస్తూ ఉన్నట్లయితే వారిని చూడడం కోసం, వారి యోగక్షేమాల్ని పరామర్శించడం కోసం వెళ్ళవలసినటువంటి అవసరాలు ఏర్పడి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇంటిని మరింతగా నవీకరించడం కోసం, అలాగే వ్యాపార సంస్థని మరింతగా పెద్దది చేసి ఆకర్షణీయంగా చేయడం కోసం ఖర్చుని చేస్తారు. ఇది కూడా రుణంతోనే అయ్యేటటువంటి కారణంగా మరింత రుణ భారం పెరిగే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే సంతాన లాభానికి సూచన కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా కూడా సుఖంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వాద వివాదాల ధోరణికి పోనేపోరు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినటువంటి కారణంగా పరామర్శించడానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్స దాకా అవసరం ఉండకపోవచ్చు, కానీ తాత్కాలికమైన అనారోగ్యం మాత్రం మధ్యమంగా వైద్య పరీక్షకి సరిపోయినంత ఉంటూనే ఉండొచ్చు. ఆలోచించుకుని ఆరోగ్య విషయంలో ఉండాలి. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. విశేషంగా ఉండే అవకాశం లేనే లేదు. అప్పు ఎవరికైనా ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తప్పక తిరిగి రాదనే భావంతో ఉండి తీరాలి. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని వెన్నతో అభిషేకించినట్లయితే తప్పక ఆకస్మిక ధన లాభం అవుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వీయ నిర్ణయానికే ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ కూడా తమదే గెలుపు అనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరితో వాద వివాదాలని కూడా చేయడానికి ఏమాత్రము వెనుకాడరు. తల్లిదండ్రుల్లో ఒకరి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషబుద్ధిని తాత్కాలికంగా కలిగి ఉంటారు. అది ఏమాత్రం సరైన పని కానే కాదు. క్రొత్తగా ఇంటిని కొనాలి అనే ఆలోచనలో ఉంటారు. అది ప్రస్తుతానికి వాయిదా పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. వైద్య వృద్ధిని చేపట్టేటటువంటి వారికి మాట దక్కే అవకాశం లేదు. కాబట్టి ఆలోచించి మాత్రమే రోగిని స్వయంగా పరీక్షించాలి. తప్ప అందరినీ తీసుకున్నట్లయితే ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతనులను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది నిశ్చయం జరిగి తీరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే ప్రతిదీ కూడా వాద వివాద ధోరణిలోనే సాధించాలనే ఆలోచనతో ఉంటారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులన్నీ సక్రమంగా చెల్లించనటువంటి కారణంగా జరిమానాకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. వాహనాల్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో మధ్యమ వేగంతో ప్రయాణించడం అత్యవసరం. వీలైనంత వరకు తామే నడపడం కాకుండా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ద్వారా నడిపించుకోవడం అవసరం. తమకి సంబంధించినటువంటి ఆర్థికమైన లావాదేవీలన్నింటినీ తామే స్వయంగా నిర్వహించుకోవడం అవసరం తప్ప దాన్ని గుమాస్తాల ద్వారా మరెవరి ద్వారా చేయించడం అంత ఉచితం కాదు. ఈ రోజుకి మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానర ఆంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ అహంకార భావంతో ఉంటారు. విదేశాలకు వెళ్ళగలిగినటువంటి అవసరం వస్తుంది. అక్కడ సంపూర్ణమైనటువంటి ఆదరణ లభించినప్పటికీ కూడా అకస్మాత్ కోప ప్రభావంతో కొన్ని రహస్యాలని బయటికి కక్కే అవకాశం గోచరిస్తోంది. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారి విద్యా సముపార్జన కోసమని ఎక్కువ సొమ్ముని ఖర్చు వ్యర్థం చేసే అవకాశం గోచరిస్తోంది. సరైనటువంటి తీరులో పెట్టుబడి పెట్టకపోయేటటువంటి కారణంగా మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించేటైతే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం మాట వింటూ ఉన్నటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా భార్యాభర్తల మధ్య ఏ విధమైన అన్యోన్యత లోపం లేనటువంటి కారణంగా చక్కగా ఉండగలుగుతారు. మానసికంగా శారీరకమైనటువంటి అనారోగ్యం సంపూర్ణంగా తొలగిపోయినటువంటి కారణంగా ఇబ్బంది లేకుండా గడపగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మరింతగా పెంపుదల చేసేందుకోసమని కళాశాలని వెతకడం, దానికి సంబంధించినటువంటి ఆర్థికమైన ఖర్చు కోసం సిద్ధపడుతూ ఉండడం గోచరిస్తుంది. మొత్తం ఉండేటటువంటి కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి వారు తలొక చెయ్యి వేసి మొత్తానికి సహాయాన్ని చేస్తారు. అనుకూలమైనటువంటి కళాశాల ప్రవేశం లభిస్తుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి పంచ ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆదాయం కూడా ఆర్థికంగా కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు ఆగిపోయినటువంటి పనుల్లో విశేషమైన కదలిక కలుగుతుంది. కుటుంబంలో ఉండే అందరూ కూడా అన్యోన్య భావంతోనూ ఏకాభిప్రాయ సాధనతోనూ ఉండే కారణంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అంతకుముందు ఎప్పుడో చూసినటువంటి సంబంధాలు తప్పక అనుకూలించే అవకాశం ఉన్నటువంటి కారణంగా వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఆ సూచన ఈరోజు కలిగి తీరుతుంది. నూతనమైన వాహనాన్ని కొనుక్కోవాలని అభిలషించేటటువంటి ఆ కోరిక ఈరోజు తీరే అవకాశం ఉండొచ్చు. వృత్తి వ్యాపార ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడిని కూడా పెట్టగలుగుతారు. అయితే మధ్యమంగా మాత్రమే పెట్టగలుగుతారు. ఈ విషయాన్ని గమనించుకోగలగాలి. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహోరను నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభం కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢ ధైర్యంతో ఉంటారు. మానసికంగా మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ దశలో కూడా స్థలాన్ని కొనాలనేటటువంటి గట్టి ఆలోచనకు వస్తారు. ఆ ఆలోచన అమలు అయ్యేందుకు కావలసినటువంటి ఆర్థికమైన సమీకరణల్లో బుద్ధిని మొత్తం కేంద్రీకరించి ఉంచుతారు. తల్లిదండ్రుల్లో ఒకరిలో ఆర్థికమైనటువంటి ఆలోచనలు బాగా ఉండేటటువంటి కారణంగా వారు వీరితో కలిసి సరైనటువంటి నిర్ణయాన్ని చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి
ఆదాయాలు మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా రుణాన్ని ఏమాత్రము తీసుకోకుండా కుటుంబాన్ని అలాగే వ్యాపార సంస్థని నడుపుతూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి పంచ ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా వ్యాపార లాభం కూడా కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సకల రాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా దైవానికి సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారం. ఈ సందర్భంగా రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి గృహము, స్థలము, పొలము ఇటువంటివి అమ్మాలని ప్రయత్నిస్తున్నప్పుడు అమ్మకాలు విజయవంతం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే ప్రయాణాలు విజయవంతం కావటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయాలు సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ అమ్మాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నం విజయవంతం కాక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ ప్రయత్నాలు తొందరగా విజయవంతం చేసుకోవటానికి, తీవ్రమైన అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడటానికి మంగళవారం జిల్లేడు చెట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మంగళవారం సందర్భంగా జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర గోమయాన్ని ఉంచి ఆ గోమయం మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లాలి. ఆ గోమయం మీద ఒక మట్టి ప్రమిద ఉంచాలి. దానిలో నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఆ దీపంలో కొద్దిగా పంచదార వేయాలి లేదా బెల్లం ముక్క వేయాలి. ఆ తర్వాత జిల్లేడు చెట్టు మొదట్లో 2.5 లీటర్ల ఆవు పాలల్లో కొద్దిగా తేనె, కొంచెం గంధము కలిపి ఆ ఆవు పాలు పొయ్యాలి. అలా జిల్లేడు చెట్టు మొదట్లో తేనె, గంధము కలిపినటువంటి ఆవు పాలు పోసిన తర్వాత జిల్లేడు చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి జిల్లేడు చెట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా గృహానికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకొని ఆ మట్టితో చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవాలి. అంటే జిల్లేడు చెట్టు దగ్గర ఉన్నటువంటి మట్టితో ఒక పార్థివలింగాన్ని తయారు చేసుకోవాలి. ఆ పార్థివలింగాన్ని, మట్టితో చేసిన ఆ శివలింగాన్ని పూజా మందిరంలో ఉంచి దాని మీద పసుపు కుంకుమ వేసి మారేడు దళాలు అలంకరించి ఆ పార్థివలింగం దగ్గర ఆవు పాలల్లో తేనె కలిపి నైవేద్యంగా సమర్పించాలి. మంగళవారం ఇలా చేసి మంగళవారం మొత్తం కూడా మీ పూజా మందిరంలో జిల్లేడు చెట్టు దగ్గర ఉన్నటువంటి మట్టిని తెచ్చుకొని చేసినటువంటి ఆ మట్టి శివలింగం, ఆ పార్థివ శివలింగం మంగళవారం మొత్తం మీ పూజా మందిరంలో ఉన్నాక బుధవారం రోజు మీరేం చేయాలంటే ఆ పార్థివలింగాన్ని పాలు, నీళ్లు, తేనె, గంధము ఈ మిశ్రమంలో కలిపి ఎక్కడైనా చెట్టు మొదట్లో పొయ్యాలి. ఇలా చేస్తే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. జాతకంలో కుజగ్రహం బలోపేతమవుతుంది. దానివల్ల రుణబాధల నుంచి బయటపడవచ్చు. చాలా కాలంగా మీరు ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ అమ్మాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతం చేసుకోవటానికి మంగళవారం నాడు పాటించే ఈ జిల్లేడు చెట్టు పరిహారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే చాలా కాలంగా శత్రుబాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కోర్టుపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రయాణాల పరంగా ప్రయోజనాలు లేక ఇబ్బంది పడుతున్నా, వీటన్నిటి నుంచి బయటపడటానికి మంగళవారం రోజు దుర్గాదేవి ఆలయంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. కోర్టు వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి, శత్రుబాధల నుంచి బయటపడటానికి, ప్రయాణాల్లో ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో వెలిగించే ఈ దీపం మంగళవారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో 2 ఎండుమిరపకాయలు ఉంచండి. దానిలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో వేప నూనె పోసి 2 ఒత్తులు లేదా 4 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా మట్టి ప్రమిదలో ఎండుమిరపకాయలు ఉంచి దాని మీద ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో వేప నూనె పోసి
దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టి ఆ దీపం దగ్గర ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి గృహానికి వచ్చినట్లయితే దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా 4 మంగళవారాలు చేయటం ద్వారా కోర్టు వ్యవహారాలలో విజయాలను అందిపుచ్చుకోవటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ప్రయాణాలు సురక్షితంగా చేయటానికి, ప్రయాణాల్లో వచ్చే ఇబ్బందులు అధిగమించటానికి ఈ దీపం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి మంగళవారం సందర్భంగా జిల్లేడు చెట్టుకు సంబంధించిన పరిహారం చేయండి. దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఈ శక్తివంతమైన దీపాన్ని వెలిగించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మోక్షద ఏకాదశి, గీతా జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.